ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి మొదలయ్యే సంబరాలను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులు ఒక ఎత్తైతే సంక్రాంతి రోజున ఎడ్ల బండిపై వచ్చి భక్తులు మొక్కులు సమర్పించే ఘట్టం చూసి తరించాల్సిందేనని చెబుతారు స్థానికులు. జాతర జరిగే అన్ని రోజులు ఓ పండుగే అంటున్న ఆలయ ప్రధాన పూజారితో మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. పూర్వం 1600వ శతాబ్దానికి సంబంధించిన ఈ యొక్క వీరభద్రస్వామి దేవస్థానం ఇక్కడ భీమదేవరపల్లి మండలానికి సంబంధించి కొత్తకొండ గ్రామంలో వెలిసింది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ యొక్క జాతర నిర్వహిస్తారు. ఈ యొక్క జాతర మొదటి రోజు 10వ తారీఖు కళ్యాణంతో ప్రారంభించి తర్వాత అగ్గిగుండాలు స్వామివారి ఊరేగింపుతో ఈ యొక్క జాతర ముగిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులు రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు నాడు మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి అయ్య గారు, ఈ యొక్క దేవస్థానం విశిష్టత ఏంది? ఇక్కడ మీరు నిర్వహించే పూజా కార్యక్రమాలు ఏ పద్ధతి ప్రకారంగా నిర్వహిస్తుంటారు? ఓం నమో భగవతే వీరభద్రాయ నమః. హన్మకొండ జిల్లా బీంద్ర మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం 16వ శతాబ్దంలో కాకతీయుల నాటి కాలంలో నిర్మించబడిన ఆలయం. ఇది కేదారి పండితుని చేత నిర్మించబడినది. ఒకప్పుడు ఇది మొత్తం కూడా అటవీ ప్రాంతం. అప్పుడు కొంతమంది కుమ్మరి వాళ్ళు కర్ర కోసం కొండపైకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కావాల్సిన కర్ర తీసుకొని చూసేసరికి వాళ్ళ ఎడ్లు బండ్లు మాయమైతే అప్పుడు వారు కొండంతా గాలించి అలసిపోయి కొండపైన నిద్రించినప్పుడు స్వామివారి వాళ్ళ కల్లో ప్రత్యక్షమై భక్తులకు రావడానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కింద ఉన్నటువంటి మహమ్మాయి దేవాలయంలో ప్రతిష్టాపన చేసినట్టయితే మీ ఎడ్లు బండ్లు దొరుకుతాయని చెప్పేసి కల్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వామివారి యొక్క కోరిక నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు కూడా దేవుని మొక్కడంతో యథాస్థానంలో వాళ్ళ ఎడ్లు బండ్లు ప్రత్యక్షమవుతాయి. ఆ విధంగా స్వామివారి కోరిక ప్రకారంగా దూది మెత్తలతోటి స్వామివారిని తీసుకొని వచ్చి కింద ఉన్నటువంటి మహమ్మాయి దేవాలయంలో వీరభద్రుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కొత్తకొండ వీరభద్ర స్వామి భోగి పండుగ నాడు కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాతనే వేరే బండ్లు తిరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ 400 బ్రహ్మోత్సవాలు ఇప్పటివరకు జరుగుతూ ఉన్నాయి. అందులో కరీంనగర్ జిల్లా నుంచి హన్మకొండ జిల్లా పోయిన తర్వాత ఈ దేవాలయం యొక్క భక్తుల సంఖ్య బాగా పెరగడం జరిగింది. నేను గత 48 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో పని జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా 5 లక్షల ఆదాయం నుంచి నాకు తెలిసిన ఈ దేవాలయం ఇప్పుడు 200 లక్షలు అంటే 2 కోట్ల ఆదాయం వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఏంటంటే ఈ యొక్క స్వామివారి ఈ నెల 10 నాడు స్వామివారి కళ్యాణంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు నాడు భోగి పండుగ జరుగుతుంది. ఆ రోజు కుమ్మరివాళ్ళ బండ్లు అన్నీ తిరిగిన తర్వాత ఆ రోజు దక్షిణాయనం పోయి 14వ తేదీ మకర సంక్రాంతి అనేది వస్తుంది. దక్షిణాయనం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం లోపట ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సమస్త కోరికలు నివృత్తిని ప్రజగాడ భక్తులు ఆ ఒక్కరోజు మాత్రమే 2 లక్షల మంది వరకు భక్తులు కూడా ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయ్యగారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు కోరిన తీరినంగా సమర్పించుకుంటారు. ఇక్కడ స్వామివారికి విదేశీ పర్యటన పోయే వాళ్ళు, తర్వాత పెళ్లి కాని వాళ్ళు కూడా, తర్వాత సంతానం కోసం ఇక్కడ కొబ్బరికాయ మొక్కు అనేది ఉంటుంది. వారు వచ్చి ఆ యొక్క కొబ్బరికాయ ముడుపు కట్టుకున్న తర్వాత వాళ్ళ కోరికలు సహజంగా 90% అందరి భక్తులు నెరవేరుతున్నాయి. ఆ విధంగా వచ్చిన తర్వాత కొబ్బరికాయను మళ్ళీ ఆ ముడుపు కట్టిన తర్వాత వచ్చి విడిచి మళ్ళీ కొబ్బరికాయ మొక్కు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా వీరభద్ర స్వామికి శారీరక బాధ కానీ, రుణ బాధ కానీ, శత్రు బాధ కానీ ఉన్నట్టయితే అవి అన్నీ నెరవేరుతాయి. ఇక్కడ ప్రత్యేక భక్తుల యొక్క ప్రధానమైనటువంటి కోరికలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి నాడు దేవుని యొక్క దర్శనం చేసుకుంటే సమస్త విఘ్నాలు దొరుకుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చూసుకుంటే, ఎందుకంటే గతంలో ఉన్న పాలనా అధికారులు వేరు, ఇప్పుడున్న పాలనా అధికారులు వేరు, అప్పటికిప్పటికి ఏమన్నా తేడా అవపడుతుందా? గుడి డెవలప్మెంట్ కానీ వచ్చే భక్తులకు కానీ భక్తుల రద్దీ అయినా పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఇంతకుముందు దేవాలయంలో భక్తుల చేత నిర్మించబడినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాకు అన్నీ కూడా విఐపి పాసులు అనేది రద్దు చేయడం జరిగింది. దాని ద్వారా భక్తులకు ఎలాంటి దర్శనం ఇబ్బంది కలగకుండా అందరూ కూడా లైన్లో వచ్చి మామూలు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విఐపి దర్శనం కూడా 200 రూపాయలు టికెట్ నిర్ణయం జరిగింది. 2 లక్షలు పెట్టి మంత్రి గారే ఈ టికెట్లు కొని వారికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మాకు విఐపీల యొక్క బాధ తక్కువైపోయిందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ గారు.
ఇది ఇక్కడ అయ్యగారు చెప్పేది, కోరుకున్న మొక్కు బంగారం అయితే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కొత్తకొండ జాతర నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.